హాయ్, హలో, నమస్తే. మనందరం కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాం కదా, ఉండాలి కూడా. మరి మనందరం ఎక్కడ హ్యాపీగా ఉన్నాము? మన ఇంట్లో, మన వర్క్ చేసే స్పేస్లో, మన ఊర్లో, అంతే కదా. ఇంకా కాస్త డీప్గా ఆలోచిస్తే మనం ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఉన్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సో ప్రకృతితో కలిసి జీవిస్తున్నాం, ప్రకృతితో మమేకమై ఉంటున్నాం. మరి ఆ ప్రకృతిని కూడా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. ప్రకృతిని వాడుకుంటూ ప్రకృతిని నాశనం చేయకోకుండా ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదేనన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. చూడండి, ఈ సృష్టిలో మన చుట్టూ విస్తారమైన ప్రకృతి ఉంది. ఈ ప్రకృతితో మనకు ఎంతో అవినాభావ సంబంధం కూడా ఉంది కదా. చెట్లతోనూ, చుట్టుపక్కలటువంటి జంతువులతోనూ, ఈ ప్రకృతి, ఈ భూమితోనూ, ఈ నీరుతోనూ, ఈ ఆకాశంతోనూ మనకెంతో విడదీయనటువంటి సంబంధం ఉంది. ప్రకృతితో మనకు గల ఈ అనుబంధాన్ని విస్మరిస్తే అది మనకు మనుగడే లేకుండా చేసేంత ప్రమాదాన్ని కూడా సృష్టిస్తుంది కదా. మనమంతా ప్రకృతికి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళమే. అందుకే నింగి, నేల, నీరు, గాలి, కొండ, గుట్ట, చెట్టు, పుట్ట ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ తో సమానంగా మనం చూసుకోవాలి. నిజానికి ఈ ప్రకృతిలో మనము, ప్రకృతి వేరు కాదు. మనం కూడా ప్రకృతిలో అంతర్భాగమే. అదే విధంగా మన అవసరాలకు మనం ప్రకృతి మీద ఆధారపడుతూ ఉంటాం. తప్పదు, ఆధారపడాల్సిందే. ఫారెస్ట్ మీద కానీ, నది మీద కానీ, ఈ కొండల పైన కానీ, వీటన్నిటిపైన మనం ఆధారపడాల్సిందే. అయితే పువ్వుకు ఏమాత్రం హాని తలపెట్టకుండా పువ్వులోని మకరందాన్ని తుమ్మెద ఎలా తీసుకుంటుందో అలా మనం కూడా ప్రకృతి వనరులను మన అవసరాల మేరకే వినియోగించుకోగలగాలి. అంతేకాని ప్రకృతిని విఘాతానికి మనం కారణం కాకూడదు. ఈ అవగాహన రాహిత్యం వలన ప్రకృతి చాలా అంటే చాలా బాధపడుతుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన చేతల వలన మనం ఉండే నేల, పీల్చే గాలి, తినే తిండి, త్రాగే నీరు ఇవన్నీ కూడా కలుషితమైపోతున్నాయి, పొల్యూట్ అయిపోతున్నాయి. ఈ కారణంగా పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్ కి పెనుభూతంగా మారిపోతూ ఉంది. మరి పర్యావరణాన్ని తీవ్రంగా కలుషితం చేసే వాటిలో ముఖ్యమైనది ప్లాస్టిక్ వాడకం. ప్లాస్టిక్ నీటి సీసాలు అంటే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇలా ఏదైనా సరే ప్లాస్టిక్ ప్లేట్స్ ఇలాంటివన్నీ కూడా మనము అవసరానికి వాడుకోవడంలా విచ్చలవిడిగా వాడేయడం వలన అనేక సాయిల్ పొల్యూషన్, నేల కాలుష్యాలు, వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యాలకు కారణమవుతూ ఉన్నాయి. భూమిలో కలిసిపోయి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. మిగిలిపోయిన ఆహారం లేదా ఇతర వ్యర్థాలను మనం బయటపడేస్తాం కదా, ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టి. అవి జంతువులు తినేసి అనారోగ్యం పాలవుతున్నాయి. మరి ప్రకృతిని మనమే దగ్గర ఉండి కాస్త అవగాహన రాహిత్యం వలన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రకృతి పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఆ ప్రకృతిని మనము చక్కగా సద్వినియోగం చేసుకొని రాబోయేటువంటి ముందు తరాల వారికి ఆ ప్రకృతిని మనం చాలా జాగ్రత్తగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయాన్ని మనం గమనించుకుందాం. సే నో టు ప్లాస్టిక్ అండ్ సేవ్ అవర్ ప్లానెట్.